కొందరు అట్టివారై ఉన్నారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుని స్తోత్రం. ఎలాంటి జీవితాన్ని నేను మార్చగలండి? నన్ను నిలబెట్టుకున్న దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకో. దేవుని కొరకు బ్రతకండి. దేవుని రాకడ దగ్గరగా ఉంది. క్రైస్తవులకి హింసలు వస్తున్నాయి. పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి లేదండి. కనిపించరా, మనం చనిపోతే పరలోకం వెళ్ళాలని ఆశతో బ్రతకండి. ఆమె చెప్పండి. చెప్పమ్మా, ఆమె చెప్పండి. అలా నోరు తెచ్చి ఆమె చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా ఇల్లు విన్నారండి. ఎక్కడ ఏ సంఘానికైనా అంటే మీరు అవలంబులు అనుకుంటారేమో. ఎక్కడికైనా ఇల్లు, కానీ నరకానికి వెళ్ళకు. దేనైనా పోగొట్టుకో, పరలోకాన్ని పోగొట్టుకో. ఆమె హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మారు మనసు పొందుదాం. పాపం గురించి పశ్చాత్తాపడదాం. పాతకాలం నుంచి క్రైస్తవులుగా సాగిపోతున్నారు, కానీ సంఘానికి ఈరోజు కావాల్సింది మారు మనసు. పాపము గుర్చిన పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యానుసారమైన జీవితం. సో నేను అనుకున్నాను రమేష్ ఖచ్చితంగా రమేష్ కాదు ఎవరైనా, నా పేరు ఆయన ఇద్దరు పేర్లు తెలుసు కాబట్టి నేను 4 పేర్లు ఉచ్చరిస్తున్నాను. నేను చెప్తున్నాను, మీలాంటి యవనస్తులు మారు మనసు పొందాలి. అమ్మా వింటున్నారా? మీలాంటి వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పవిత్రంగా జీవించండి, పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపడండి. ప్రభు అత్యంత త్వరలో పెండ్లి కుమారుడుగా మధ్యాకాశంలో మన ఆయన కలుసుకోవడానికి వెళ్ళబోతున్నా. ఇదిగో పెండ్లి కుమారుడిని కేక వినబడింది. డ్యూటీలు చూసుకునేటప్పటికి బుద్ధి లేని వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు బైబిల్ తడుగుని చచ్చికెళ్ళినట్టుగా ఉండదండి. పరలోకం పూర్తి సిద్ధపాటు ఉంటేనే ఆ ప్రభు రాకడ మనం ఆయన్ని కలుసుకోగలుగుతాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. నాకు మంచి అవకాశం ఇచ్చిన